హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కంపెనీ వచ్చేసరికి డేటా స్ట్రాస్ టెక్నాలజీస్ నుండి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో నాగపూర్ మహారాష్ట్ర ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క కంపెనీ నాగపూర్ మహారాష్ట్రలో ఉంటుందన్నమాట. 1 డే ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఒక రోజు క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగిందనమాట. ఇప్పటి వరకు 57 మంది అప్లై చేసుకోవడం జరిగింది. క్లిక్ చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి మనకైతే పర్ మంత్ 18K నుంచి 20K పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ అనేది చేయొచ్చు. అలాగే ఫుల్ టైం వర్క్ అనమాట ఇది. సో ఎవరు మిస్ కావద్దు ఈ యొక్క వర్క్ని. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎలా అప్లై చేయాలో అనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ చూడొచ్చు మీరు అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. స్కిల్స్ వచ్చేసరికి జెండెక్స్ అలాగే ఇంట్రోకామ్ అలాగే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే CRM అనమాట, లైవ్ చార్ట్, అలాగే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, అలాగే మల్టీ ఛానల్ సపోర్ట్, రిమోట్ సపోర్ట్ టూల్స్, డేటా అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్. ఇక్కడ జెండెక్స్ చేసే విధంగా ఉండాలి. అలాగే ఇంటర్కామ్ అనేది మీకు వచ్చి ఉండాలి. అలాగే CRM అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ని మీరైతే చేస్తూ ఉండాలి. లైవ్ చాట్ చేసే విధంగా ఉండాలి. కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అనేది మీకు తెలిసి ఉండాలి. మల్టీ ఛానల్ సపోర్ట్ అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. రిమోట్ సపోర్ట్ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఉపయోగించే విధంగా మీకు ఐడియా ఉండాలన్నమాట. అలాగే డేటా అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్ అంటే డేటాను విశ్లేషణ చేయడము, అలాగే వాటిని ఆ యొక్క కంపెనీలో మీరు ఏ రోల్లో అయితే ఉంటారో సో వాటిని రిపోర్ట్ చేసే విధంగా మీరు ఉండాలన్నమాట. సో ఇవి మొత్తం మనకి స్కిల్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్. సో జాబ్ టైటిల్ వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్ ఏజెంట్గా మీరైతే వర్క్ చేస్తారు. అలాగే జాబ్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైం వర్క్, అలాగే పర్మనెంట్ జాబ్ అనమాట ఇది. సో షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసరికి 10 AM నుంచి 7 PM వరకు ఉంటుంది. సో రొటేషనల్ ఈ వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. ఇది జనరల్ డ్యూటీ అనమాట, అంటే డే డ్యూటీ ఉంటుంది అనమాట. సో వర్కింగ్ డేస్ వచ్చేసరికి 6 days వర్కింగ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ సండేస్ అనమాట. అండ్ పబ్లిక్ హాలిడేస్ లో కూడా మీకు వర్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏదో ఒక రోజు, ఏ రోజులో ఏదో ఒక రోజు మీకు వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంపెనీ ఓవర్ చూసుకుంటే అవర్ క్లయింట్ ఈస్ D2C బ్యూటీ బ్రాండ్ స్పెషలైజింగ్ ఇన్ క్లీన్, న్యాచురల్ అండ్ ఆర్గానిక్ మేకప్ ప్రొడక్ట్స్. అంటే ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో మేకప్ ప్రొడక్ట్స్ వాటి గురించి వీళ్ళైతే డిజైన్ చేసి ఇండియాకి స్కిన్ టోన్స్ గా పంపించడం జరుగుతుంది. దేర్ మిషన్ ఈస్ టు ప్రమోట్ సస్టైనబుల్ బ్యూటీ విత్ స్కిన్ కేర్ ఇన్ఫ్యూజ్డ్ ఫార్ములేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే వీఆర్ లుకింగ్ ఫర్ ఏ ఫీమేల్ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ టు మేనేజ్ కస్టమర్స్ ఇంక్వైరీస్ వయా కాల్స్, ఈమెయిల్స్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ అనమాట. ఈ యొక్క ప్లాట్ఫామ్ లో మీకు అవగాహన ఉండే విధంగా ఉండాలి. అలాగే ది ఐడియల్ క్యాండిడేట్ ఈజ్ ఎంపాథిక్, జెన్యున్లీ ప్యాషనేట్ అబౌట్ హెల్పింగ్ కస్టమర్స్ అండ్ స్కిల్డ్ ఇన్ డెలివరింగ్ సీమ్లెస్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే ఇక్కడ రెస్పాండ్ టు కస్టమర్ ఇంక్వైరీస్ వై కాల్స్, చాట్స్ అండ్ ఈమెయిల్స్, రికమెండెడ్ ప్రొడక్ట్స్ బేస్డ్ ఆన్ దైర్ నీడ్స్ వైల్ అడ్రసింగ్ ఆర్డర్ స్టేటస్, ప్రోడక్ట్ డీటెయిల్స్ అండ్ పేమెంట్ కాన్కరెన్స్. ఇవన్నీ కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలి. సో కాల్స్ ద్వారా, చాట్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా ఫాలో అప్ విత్ కస్టమర్స్ టు ఎన్ష్యూర్ సాటిస్ఫాక్షన్, రీసాల్వ్ ఇష్యూస్ అండ్
ఎస్కలేట్ కాంప్లెక్స్ ఎంక్వైరీస్ వెన్ నెసెసరీ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మెయింటైన్ యాక్యురేట్ సిఆర్ఎం రికార్డ్స్, ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ ఆన్ రిక్రూటింగ్ ఇష్యూస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అండ్ స్టే అప్డేటెడ్ ఆన్ ప్రొడక్ట్స్ ప్రమోషన్స్ అండ్ పాలసీస్ అనేసి ఇవ్వడం జరిగింది. కొలాబరేట్ విత్ ద టీమ్ టు అచీవ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివిటీ గోల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. డెమోన్స్ట్రేట్ ఎంపతి అండ్ ప్రొఫెషనలిజం విత్ ఎ జెన్యూన్ డిజైర్ టు హెల్ప్ కస్టమర్స్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ప్రొడక్టివిటీ అనేసి ఇవ్వడం జరిగింది. రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి స్ట్రాంగ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ అటెన్షన్ టు డీటెయిల్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫెమిలియారిటీ విత్ ఏఐ టూల్స్ లైక్ ChatGPT, CRM ప్లాట్ఫామ్స్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్స్ టూల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రొఫెషన్సీ ఇన్ గూగుల్ షీట్స్ అండ్ డాక్యుమెంట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. విత్ స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ అండ్ మల్టీ టాస్కింగ్ స్కిల్స్ కూడా మీకు ఉండాలన్నమాట. అలాగే ఫ్యాసినేటివ్ అబౌట్ బ్యూటీ అండ్ కాస్మెటిక్స్, అలాగే విత్ పీరియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సపోర్ట్ ఇన్ ద బ్యూటీ ఆర్ వెల్నెస్ ఇండస్ట్రీ ప్రిఫర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. బెనిఫిట్స్ వచ్చేసరికి కాంపిటేటివ్ శాలరీ అనేది ఉంటుంది, గ్రోత్ ఆపర్చునిటీస్ అనేసి ఉంటాయి, అలాగే రిమోట్ వర్క్ అనమాట, సపోర్టివ్ టీమ్ అనేది ఉంటుంది, అలాగే కాంపన్సేషన్ ట్రైనింగ్ అండ్ ఆన్ గోయింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది అనమాట. ఆల్రెడీ మీకు స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము,
లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాల్లో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.